ఫ్లాష్ బ్యాక్. రెండో క్లాసిఫికేషన్ అంటే ఫ్లాష్ బ్యాక్. ఉదాహరణకి మీరు 30 ఏళ్ల వయసులో ఉన్నారు. మీ ఫాదరు 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళు, మీ ఫాదర్కి. మీ ఫాదర్ 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉండేవారు, ఆయన ఎలాంటి రోల్స్ పోషించాడు. మీరు ఇవాళ మీ పాపని స్కూల్కి కారులో డ్రాప్ చేసి ఉండొచ్చు, కానీ ఆయన టైంలో ఆయన మిమ్మల్ని సైకిల్ మీద డ్రాప్ చేసి ఉండొచ్చు. మీరు ఒక రకమైన ఆ, వీటిని రకరకాల వేషధారణల్లో ఉంటే ఆ రోజుల్లో ఒక రకమైన ఫ్యాషన్స్ ఉండుండొచ్చు. మా రోజుల్లో బెల్ బాటమ్ ప్యాంట్స్ అని ఉండేవి. తర్వాత హెయిర్ స్టైల్స్ లో కూడా హిప్పీ క్రాప్ ఉండేది, బెల్ బాటమ్ ప్యాంట్స్ ఉండేవి. ఎన్టీఆర్ టైంలో, మా రోజుల్లో కూడా మేము బెల్ బాటమ్ ప్యాంట్లలో తిరిగి, అంటే మీ ఫాదరు 30 ఏళ్ల క్రితం మీ ఫాదర్ మీ వయసులో ఉన్నప్పుడు ఆయన చదివే పత్రికలు వేరు, ఆయనకి మొబైల్స్ ఉండేవి కాదు, స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు. ఇప్పట్లాగా మీరు వాట్సాప్లో చాటింగ్లు అని ఇవని ఈ రకమైనవి ఏవి ఉండేవి కాదు. మా రోజుల్లో సినిమాల ఇతివృత్తాలు, హీరోలు వేరు. హిందీ సినిమాలో వచ్చేప్పటికి దేవానంద్, రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా. అలాగే తెలుగు వెండి తెరకు వచ్చినప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కాంతారావు, కత్తి కాంతారావు అనేవాడు. విలన్స్ లో రాజనాల ఉండేవాడు. ఇవాళ ప్రకాష్ రాజు విలనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. అంటే చేంజింగ్ టైమ్స్ లో ఆ రోజుల్లో ఎలాంటి ఇతివృత్తాల్ని మనము ఉండేవి, సినిమాల్లో ఇతివృత్తాలు ఎట్లా ఉండేవి. ఒక హీరో హీరో సైకిల్ మీద కూర్చోబెట్టుకుని హీరోయిన్ ని ఆ, పాటలు పాడుతున్నటువంటి దృశ్యాలు ఉండేవి. ఇవాళ హీరో సైకిల్ మీద కూర్చుని పాటలు పాడేటువంటి సన్నివేశాలని మనము చూడము. ఇప్పుడు అవసరమైతే ఒక ఏరోప్లేన్ లోనో లేకపోతే స్విట్జర్లాండ్కి వెళ్ళో, కాశ్మీర్కి వెళ్ళో, రకరకాల ప్రదేశాల్లో వాళ్ళు పాటలు పాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ మీరు గమనంలో తీసుకున్నప్పుడు ఇదేంటి మా ఫాదర్ వయసు, ఆయన అభిరుచులు ఎందుకు చెప్తున్నాము అనుకుంటే, ఉదాహరణకు మీరు ఒక సినిమా డైలాగ్ రైటరు ఆర్ సినిమా రైటరు కథని మిమ్మల్ని తయారు చేయమన్నారు. హీరో ద్విపాత్రాభినయము, తండ్రి కొడుకు పాత్రలు వేస్తారు. తండ్రి 60 ఏళ్ల వాడు, తండ్రి ఫ్లాష్ బ్యాక్ లో 30 ఏళ్ల తండ్రిని చూపిస్తాము. మళ్ళీ ప్రజెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ మీరు 30 ఏళ్ల రెండో కుమారుడి పాత్రలో ఇంకొక పాత్ర, రెండు పాత్రలు ఉంది అనుకున్నప్పుడు తండ్రి పాత్ర 30 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది అనేది మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు ఆ తండ్రి పాత్ర ఆ రోజుల్లో ఎలా ఉండేది అనేది మీరు అర్థం చేసుకోగలగాలి. అవసరమైతే మాట్లాడాలి. 30 ఏళ్ల క్రితము ఎలా ఉండేవారు, వాళ్ళ లోకం ఎట్లా ఉండేది, ఏ రకంగా వాళ్ళ హాబీస్ కల్టివేట్ అవుతూ ఉండేవి, ఏ డబ్బు ఎంత పొదుపుగా వాడేవాళ్ళు, దేనికి ఎంత ఖర్చు పెట్టేవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్నేహాలు ఉండేవి. ఎట్లా భాషలో కూడానండి మనకు తెలియకుండానే భాషా పరంగా కూడా తెలుగు భాషలోనే లాంగ్వేజ్ కూడా ఎవల్యూట్ అవుతూ వచ్చింది. లాంగ్వేజ్ వాళ్ళ టెక్నాలజీ కారణంగా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఇంగ్లీష్ పదజాలం విపరీతంగా డంప్ అయిపోతుంది అన్ని లాంగ్వేజెస్ లో, తెలుగులోనే కాదు. మనం వాట్సాప్ వాడుతున్నాము, వాట్సాప్ అని వాడుతున్నాము, చాటింగ్ అంటున్నాము, షేర్ అంటున్నాము, సర్వర్ డౌన్ లో ఉందంటున్నాము. అనేక ఇంగ్లీష్ పదాలు, అంటే అవి వచ్చి మనల్ని ముంచేస్తున్నాయి. మార్కెట్ ఫోర్సెస్ చాలా ప్రబలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ మార్కెట్ ఫోర్సెస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని మార్కెట్ చేసుకోవటానికి వీలుగా ఎంత ఫోర్స్ఫుల్ గా మన మీద పెట్టేస్తున్నారంటే, దానికి ఒక తెలుగు ఈక్వలెంట్ ని మనం తయారు చేసుకునేటువంటి వ్యవధి కూడా లేనివ్వకుండా వాటిని వినియోగంలోకి తెచ్చేసుకోవాల్సిన పరిస్థితిలోకి నెడుతున్నారు. చాలా మంది మాట్లాడుతుంటారు, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడుతున్నారు అంటే, కారణం ఏంటంటే ఈక్వలెంట్ తయారు చేసుకునే వ్యవధానం మనకి మార్కెట్ ఇవ్వటం లేదు. అంటే ఆ కార్పొరేట్స్ మనకి ఇవ్వటం లేదు. రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, రకరకాల పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ద్వారా ఆ పదజాలాన్ని మన మీద, ఇంగ్లీష్ పదజాలాన్ని రుద్దేస్తున్నారు. ఆ కారణంగానే వచ్చేస్తున్నాయి. ఈ గ్రామసీమల్లో ఇల్లిటరేట్స్ కూడా
నిరక్షరాస్యులు సైతము ఆ వీడియో నాకు పంపించు, లేకపోతే దాన్ని షేర్ చెయ్యి, ఆ మెసేజ్ చెయ్యి, చాట్ చేస్తున్నావా, అది చేస్తున్నావా అని ఏమి చదువుకోని వాళ్ళు కూడా బోళ్ళంత ఇంగ్లీష్ పదాలు మనం వాడే ఒక టెక్నాలజీ కారణంగా, స్మార్ట్ ఫోన్ కారణంగా ఉపయోగించేస్తున్నారు. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీ నాన్నగారి అంటే తండ్రి పాత్రలో మీరు డైలాగ్ రైటర్ గా ఉన్నప్పుడు ఏ రకమైన డైలాగ్ పలికించాలి, కొడుకు పాత్ర హీరోగా వచ్చినప్పుడు కొడుకు చేత ఏ రకమైన ఇది చేయించాలి అనేది ఈ ఈ స్పృహ అనేది కావాలి. దిస్ ఈజ్ కాల్డ్ అంటే రైటర్ గా అంతా మీరే. మీరు ఒక సినిమాకి రాసినా, ఒక నవల రాసినా, కథ రాసినా, నాటకం రాసినా, నాటిక రాసినా సమస్తము సృష్టికర్త మీరే. అందులో 10 పాత్రలు ఉంటే ఆ 10 పాత్రలకి విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. రంగు రూపు అద్దుతారు, దానికి రక్త మాంసాలు అద్దుతారు. మొత్తము ఆ కళ్ళ ముందు ఆ రూపాన్ని, ఆ స్వభావాన్ని అంతా మీరే క్రియేట్ చేస్తారు. కనుక మీరు ఒక రకమైన రచనల ద్వారా మీరు ఒక సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. కనుక రోల్ ప్లే యొక్క సిగ్నిఫికెన్స్ ఏ ఏ వయసులో 40 ఏళ్ల క్రితము అమ్మాయిలు ఎట్లా ఉండేవాళ్ళు, కాలేజ్ గర్ల్స్ ఎట్లా ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో ఎస్ఎల్సి అనేది ఉండేది. ఆ రోజుల్లో ఎస్ఎల్సి తర్వాత పియూసి అనేది 1 ఇయర్ కోర్స్ ఉండేది. పియూసి చదివే ఒక అమ్మాయి ఎలా ఉండేది, ఆ అమ్మాయి అభిరుచులు ఏమిటి, ఆ అమ్మాయి స్నేహాలు ఏమిటి, ఆ అమ్మాయి కాలక్షేపాలు ఏంటి, అప్పట్లాగా ఈ కాలంలో ఇంటర్మీడియట్ గర్ల్ ఎలా వ్యవహరిస్తుంది, ఈ అమ్మాయి అభిరుచులు ఏంటి, ఫ్యాషన్ లో వచ్చిన మార్పు ఏంటి, ఆ రోజుల్లో ఎలాంటి లంగా ఓణీలు ఎక్కువగా వేసుకునేవాళ్ళు, లేకపోతే బాలు జడలు ఉండేవి. సరదాగా చెప్తూ ఉంటారు, మా ఫ్రెండ్ కూడా జోక్ చేస్తుంటారు, ఎవరైనా అమ్మాయిలకి మొట్టమొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరంటే వాలుజడేట. వాలుజడ ఎందుకు అంటే వాలుజడ అనుసరించి వస్తూ ఉంటుంది. అలా ఒక బాలుజడ వేసుకునేవాళ్ళు, పూలు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో పూలు పెట్టుకోవడం తగ్గింది. ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్, యూత్ లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం తగ్గింది. అంటే ఒక కష్టంలో ఉన్నటువంటి, పెట్టుకోవడం మంచిగా చెడా అనే విషయాల్లో నేను వెళ్ళటం లేదు, దాని గురించి కాదు. రకరకాల ఫ్యాషన్స్ లో అప్పుడు తినే తిండి వేరు, ఇప్పుడు తినే తిండి వేరు. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. బయటికి వెళ్ళి తెప్పించేసుకుంటున్నాము మనము. హోటళ్లలో ఇంటికే మనకి ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఇది దీన్ని మనము పట్టించుకున్నప్పుడు దాని నుంచి మనము ఆ క్యారెక్టర్స్ ని, రోల్స్ ని మీరు రాయాల్సి ఉంటుంది. కనుక రైటర్ గా రకరకాల పాత్రల్ని, ఆ రోల్ ప్లేస్ ఎట్లా ఉంటున్నాయి అనేది, ఆ స్వభావాలని వాటిని మీరు అర్థం చేసుకోవటం చాలా అవసరం. అది ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక పాత్రని మీరు క్రియేట్ చేయగలుగుతారు.